ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ భేటీ అనంతరం ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీఏకు అప్పగించారన్నారు. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డయాఫామ్ వాల్, న్యూ డయాఫామ్ వాల్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. అదే ఆయనకి ఇచ్చాము. నిన్న క్యాబినెట్ కూడా స్పెసిఫిక్గా అందుకే పెట్టుకున్నాం. దే ఆస్క్డ్ మీ టు సెండ్ క్యాబినెట్ రెజల్యూషన్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు పర్సనల్ బిజినెస్. ఇప్పుడు న్యూ డయాఫామ్ వాల్ ఫైనలైజ్ చేయాలి. వన్స్ అది ఫైనలైజ్ చేసి ఎక్విప్మెంట్ పొజిషన్ చేయాలి. అది చేస్తే నవంబర్లో వర్క్ స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్ ఫ్లడ్ ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తే 2 seasons పడుతుంది. కింద డయాఫామ్ వస్తుంది, దానిపైన ఎర్త్ కమ్ రాఫుల్ డ్యామ్ వస్తుంది. అదైతే ప్రాజెక్ట్ అంతా పూర్తవుతుంది. ఎందుకంటే ఒకసారి స్వీపేజ్ కంట్రోల్ చేసి లిఫ్ట్ చేయడం మొదలు పెడితే అక్కడి నుంచి ప్రాజెక్ట్ కంటిన్యూగా కంప్లీట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా 2 seasons కంటే ముందే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1.5 seasons ఇది కంప్లీట్ అయితే ఇంకా మిగిలిన సీజన్లో ఎర్త్ కమ్ డ్యామ్ కంప్లీట్ చేస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటగా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. మరోపక్క మాజీ సిజేఐ ఎన్వి రమణతో కూడా భేటీ అయ్యారు. అయితే ఈ యొక్క ఏదైతే నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తూ వికసిత భారత్ 2047 అజెండా పైన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశంలో జరిగినటువంటి చర్చలో వికసిత ఏపీ 2047 అంశాలను చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. దేశాభివృద్ధిలో అమరావతి, పోలవరం పాత్రను సీఎం వివరించారు. అంతేకాకుండా వ్యవసాయం, ఆక్వా రంగాల అవకాశాలను, జీడీపీ గ్రోత్ రేట్ లక్ష్యం చేపట్టే ప్రణాళికను కూడా చంద్రబాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు. వీటితో పాటు సేవారంగం అభివృద్ధికి ఏపీలో ఉన్నటువంటి అవకాశాలు, డిజిటల్ కరెన్సీ ఆవశ్యకత, వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ భేటీలో విజన్ 2047 డాక్యుమెంట్స్ పై మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో తాను రూపొందించినటువంటి విజన్ 2020 కూడా ప్రస్తావించారు. విజన్ 2040 డాక్యుమెంట్ దేశానికి ఉపయోగపడేలాగా చేసినట్లుగా చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్ని రంగాల్లో కూడా గ్రీన్ టెక్నాలజీ వినియోగించాలి, విద్య, వైద్య, ఉపాధి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కూడా సీఎం ఈ సమావేశంలో సూచించారు. హైడ్రోజన్ వినియోగం, విద్యుత్ రంగంలో సంస్కరణలపైన శ్రద్ధ పెట్టాలి, పేదరికం రూపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ఆయన సూచించారు. ఇక పోలవరానికి సంబంధించి కేంద్ర పోలవరం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో జరిగినటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. పోలవరంలో ఇది ఒక ముందడుగనే, మరో ముందడుగనే చెప్పవచ్చు. పోలవరంపై నిధులు ఖర్చు చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇప్పుడు అది కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లాల్సింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ లో తొలి దశ, మలి దశ అనేవి ఉండవు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే ఒకటే లక్ష్యం కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. చేపట్టాల్సినటువంటి పనుల్లో ముందు ఏవి పూర్తి చేయాలనేందుకు దశలుగా పేర్కొంటున్నాం. ప్రాజెక్టు పనులపైన వెంటనే నిర్ణయం తీసుకోవాల్సింది. 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకుని పనులు చేపట్టకపోతే మరో సీజన్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ లో కూడా చర్చించాం. కేబినెట్ నోట్ ను కేంద్ర మంత్రికి అందించాను. వాళ్ళు అడిగిన మేరకు రాష్ట్ర కేబినెట్ లో తీర్మానం చేసి ఆ కాపీని కేంద్ర మంత్రికి ఇచ్చినట్లుగా కూడా తెలిపారు. ఇక మాజీ సిజేఐ ఎన్వి రమణతో కూడా సుమారు 1 గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా కేంద్ర రాష్ట్రంలోని పరిస్థితులను చర్చించారు. ఈ భేటీలో భాగంగా మాజీ సిజేఐ ఎన్వి రమణ కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. ఈ రోజు అంతా కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. రేపు 11 గంటలకు బయలుదేరి విజయవాడకు